సింధూర చంచలమ్మ ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఇంతలో తనకి చాలా అలసటగా అనిపిస్తూ, ఏంటి నాకు ఏదోలా ఉంది, కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో తన కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటుంది. అది ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరూ చూడకపోవటంతో సింధూర అక్కడే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది. ఇంతలో చంచలమ్మ అటువైపుగా వెళ్తూ అక్కడ ఉన్న సింధూరాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి సింధూర ఇలా పడిపోయి ఉంది అని చెప్పేసైతే సింధూర దగ్గరికి వెళ్ళి సింధూర అని చెప్పేసైతే లేపుతూ ఉంటుంది. అది పట్టించుకోకుండా ఉండటంతో ఏంటి సింధూర మొత్తం స్పృహలోనే లేనట్టుంది, ఏం జరిగిందో ఏమో అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో తనని పైకి లేపి మంచం మీద పడుకొని పెడుతూ ఉంటుంది. తను ఎంతకీ లెగకపోవటం చూసి చాలా కంగారు పడిపోతూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఏం జరిగిందో ఏమో, ఇంత పని ఎప్పుడు చేయలేదు కదా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో తన చెమటలు అన్నీ తుడిచి తనని ఎలాగైనా లేపాలి అని చెప్పేసి అయితే సింధూర లెగు సింధూర అని చెప్పేసి అయితే చాలా బాధతో పిలుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కేశవ వస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న సింధూరాన్ని చంచలమ్మని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏం జరిగిందో ఏమో అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కంగారుగా అక్కడికి వస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం సింధూరాన్ని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది.